శిథిలమైపోతోంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతోంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతోంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగు దిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగు దిద్దుకుంటుంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతోంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతోంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హస్తకృతాయములో దేవుడే
ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. శిథిలమైపోతోంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతోంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతోంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము.